హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇది ఏంటంటే వాటర్ అండి. వాటర్ వచ్చేసి నేను ఇది డికాషన్ కోసం అనేది మరగబెట్టేసుకుంటున్నాను. మనకి ఇందులో ఫస్ట్ వచ్చేసి తమలపాకులు అండి డికాషన్లో వేస్తున్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసి రేగు చెట్టు ఆకులు అనమాట. ఇదైతే చాలా మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి దీనివల్ల మనకి. అవి ఏంటంటే కండిషనర్ లాగా, అలాగే హెయిర్ గ్రోత్కి అనేది బాగా అనేది పనిచేస్తుంది అనమాట రేగాకు అనేది. మా నానమ్మ మా అమ్మమ్మ వాళ్ళైతే ఇది రేగి చెట్టు ఆకులతోటి తీసుకొచ్చి అవి ఎండాకాలంలో మొత్తం కూడా ఆకు అంతా రాలిపోతుంది కదండి, అక్కడ నుంచి తీసుకొచ్చుకొని మొత్తం కూడా ఎండబెట్టుకొని ఇంకా మొత్తం మిక్సీ అదే రోట్లో దంచేసి ఆ పొడితోటే షాంపూ లాగా తల స్నానం అనేది చేసేదన్నమాట. ఇప్పుడు వేసింది అయితే మందార ఆకులండి. అలాగే ఇది వచ్చేసి మనకి కరివేపాకు కూడా వేస్తున్నాను అనమాట నేను. అండ్ అలాగే ఇది వచ్చేసి మనకి ఇది దీన్ని ఏమంటారు, ఆనియన్ అదనమాట. 2 వేసుకున్నాను, 2 రెక్కల్లాగా వస్తాయి కదా, సో అవన్నమాట. ఇది వచ్చేసి మెంతులు. ఇది మనకి డికాషన్ అండి, డికాషన్ పెడుతున్నాను. దీంట్లో కల్లంజీ సీడ్స్ కూడా వేసుకోవాలి అండి, కానీ కల్లంజీ సీడ్స్ అనేది నాకు ఇప్పుడు దొరకట్లేదు కాబట్టి నేను వేయలేదు. ఇప్పుడు దీంట్లో నేను ఇంకా తులసి ఆకులు కూడా వేస్తున్నాను. నేను ఇది టీ లాగా మనం యూజ్ చేయడం కోసం అని చెప్పేసి నేను ఇది తెచ్చి ఎండబెట్టాను అనమాట. అండ్ అలాగే ఇప్పుడు నేను దీంట్లో టీ పొడి అనేది వేస్తాను. అలాగే ఇందులో వచ్చేసి మనం కొంచెం అంతా నేను గోరింటాకు అనేది వేస్తున్నాను. ఇది న్యాచురల్గా కలర్ అనేది వస్తుంది కదా, సో ఇప్పుడు కొంచెం మనం టీ పొడి అనేది వేసేసుకుందాం. అంతేనండి. ఇంకా టీ పొడి మనం ఇంట్లో ఏది వాడుకుంటే అది వేసేసుకుందాం, ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం కలిపేసుకుందాం. గోరింటాకు అనేది ఆప్షనల్ అండి, మన ఇష్టం అనమాట. వేసుకుంటే వేసుకోవచ్చు. ఆల్రెడీ మనం హెన్న అనేది వేస్తాం కాబట్టి అవసరం లేదు. నా దగ్గర ఉంది కాబట్టి నేను వేస్తున్నాను. ఇదంతా కూడా మంచిగా సిమ్లో పెట్టి బాగా మనము మరిగించుకోవాలి అనమాట. బాగా డికాషన్ అనేది బాగా మరగాలి అనమాట, అంతే, ఓకేనండి. ఇందులో ఇంకా దగ్గరకు అనేది అవుతుంది కదా, దీంట్లో ఇంకా కొన్ని మనం వాటర్ అనేది వేసేసుకుందాం. ఇందులో వాటర్ అనేది వేసేసుకుందాం, ఎందుకంటే అదంతా బాగా ఇందులోకి దిగాలి కాబట్టి రసం అంతా కూడా. వాటర్ అనేది వేసేసుకొని కొంచెం మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మరిగించేసుకుందాం మనం. మనకి ఇది ఎంత బాగా అనేది మరుగుతుందో చూడండి, చాలా మంచి కలర్ అనేది వస్తుంది. బాగా మరిగిపోయిందండి. ఇంకా కొంచెం ఇంకొక 5 minutes అలా మంచిగా మరిగిన తర్వాత మనం దీన్ని మూత అనేది వేసేసుకుందాం. స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని మూత అనేది ఇప్పుడు ఇది బాగా ఇలా మరిగిపోయింది కదండి, దీన్ని ఇప్పుడు స్టవ్ అనేది మనం ఆపేసుకొని మంచిగా ఇది ఒకసారి కలిపేసుకొని, చూస్తున్నారు కదా, కలిపేసుకొని ఇలాగే మూత అనేది పెట్టేసుకుందాం. మూత అనేది పెట్టడం వల్ల ఏంటంటే మనకి మంచిగా అందులో ఉన్న ఆకులలో ఉన్న మొత్తం కూడా అంతా ఇందులోకి అనేది వచ్చేస్తుందండి, వాటర్లోకి అంత దిగిద్దనమాట. మంచిగా ఆవిరితోటి అన్నం ఉమ్మగిల్లాలి అంటారు కదా, సో అలా మనం దీన్ని మూత అనేది పెట్టేసుకుందాం. ఇదిగోండి, నేను ఇలా మూత అనేది పెట్టేశానండి. ఆవిరంతా మంచిగా అయిన తర్వాత చల్లారుతుంది. ఈలోపు మనం అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం కదా, చల్లారిన తర్వాత తీసేసుకుందాం ఒక 1/2 hour అట్లా. మనం మరగబెట్టుకున్న డికాషన్ అనేది ఇలా హెన్నాలో వేసేసి మంచిగా కలిపేసి ఓవర్ నైట్ మొత్తం పెట్టేసేయాలండి. పెట్టేసిన తర్వాత దీన్ని మార్నింగ్ అనేది పెట్టేసుకోవాలన్నమాట. మార్నింగ్ పెట్టుకోవాలి అనుకుంటే నైట్ నానబెట్టేసుకోవాలి, నైట్ పెట్టుకోవాలనుకుంటే మార్నింగ్ పెట్టేసుకోవాలండి. ఇది పెట్టేసుకున్న తర్వాత మినిమం 3 hours అనేది ఉంచుకోవాలి. ఇప్పుడు మనం నిన్న నైట్ మరగబెట్టుకున్న దాంట్లో అనేది నేను వేసేస్తున్నాను. చల్లారిన తర్వాత ఇది డికాషన్ అనేది వేసి హెన్నా పౌడర్ అనేది కలిపేస్తున్నాను నేను. అలాగే మనకి ఇంకా పెట్టుకుంటే ఇదైతే 3 hours అనేది అయితే ఉంచుకోవాలండి. 3 hours తర్వాత ఎప్పుడైనా తీసేయచ్చు అనమాట. ఎక్కువసేపు ఉంచుకున్నా కూడా మనకి
ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్. మిగిలినది అనేది ఇదిగోండి డికాషన్ ఇది మిగిలిందనమాట. నెక్స్ట్ టైం మనము మళ్ళీ నేను ఒక వారం రోజులు ఒక 5 days తర్వాత దీంట్లో మెంతి పౌడర్ అనేది కలిపేసి ఇంకేమేమి వేస్తాను అనేది ఇప్పుడు చెప్తానండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే హెన్న అయితే రేపు మార్నింగ్ అనేది పెట్టేసుకుందాం మనం. ఇంకెంత పెట్టుకునేటప్పుడు కొంచెం పెరుగు అలాగే ఎగ్ అనేది వేసేసుకొని హెన్న పౌడర్ అనేది పెట్టేసుకుందాం. ఓకేనా. బాయ్ అండి అందరికీ. వీడియో అనేది బాగా సపోర్ట్ చేస్తున్నారు, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అలాగే నేను చెప్పిన ప్రతిదీ కూడా మీరు నోట్ చేసుకొని అలా పెడుతూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్. అందరికీ బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.